బసవమ్మ వచ్చేసేనమ్మా. వచ్చేయండమ్మా మీరు వచ్చేయండి, తొందరగా మీరు వచ్చేయండి లోపలికి. కూర్చోండి, కూర్చో, నిలబడబా, కూర్చో, నిలబడబా, కూర్చో, కూర్చో. ఒకసారి చెప్పండి, ఎవరైనా ఫస్ట్ నామకరణ, అన్నప్రసన, తలనీలాలు ఏమంటే వచ్చేసేనమ్మా. ఆ తర్వాత ఎవరన్నా పశువు ఉన్నా కూడా వచ్చేసేనమ్మా. అన్నప్రసన అనుకుంటుంది రండి. అన్నప్రసన్న అనుకుంటా. అన్నప్రసన్న తీసారా వాళ్ళ సంగతి మా పెట్టేవాళ్ళు పెట్టిన పుస్తకం చేయండి. ఇది ఇచ్చేదట్టు అటు ఇచ్చేది వదిలేసేయండి. ఎందుకు మీరు కంగారు? తెలుసు కదా. ఇంకా దగ్గర జరగండి. మనం కూడా కూర్చుంటే వెనకాల కనపడి ఏం చేస్తుందా కూర్చోండి, కూర్చుంటే అందరూ కూర్చోండి. దీవించమ్మ, దేవుని మేలుగా కరుణించమ్మ, కరుణకు రాజ్యవేదాలతో పాలనవుతూ ధర్మము సమ్మతూగించి కర్మలు విడబాకున్నట్టుగా ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో ఏం జరుగుతుంది? అన్నప్రసన్నం జరుగుతుంది. నేను మీ కళ్ళు చూస్తున్నాడు, మా నిమ్మకాయ కూడా ఒకటి. నేను నా సోలం కళ్ళే చెప్తున్నాడేమో. చేశాక గంగ తీసుకోమ్మా. కష్టపడి సంపాదించితే
ఈయన గవర్నమెంట్కి అర్హుడు అవుతాడు. అర్థమవుతుందయ్యా? కష్టపడాలి, సంపాదించాలి, విద్యకు విద్యార్థి, తల్లిదండ్రులకు సేవకుడు, అమ్మవారికి భక్తుడు, ఆనందపరుడు, ఆయువు దీర్ఘాయువుతో ప్రసిద్ధి అవుతాడు. ఈయనకి ఈరోజు ఏం జరుగుతుంది? అన్నప్రసన్నం జరుగుతుంది. 6 మానికల బియ్యం 7 మానికల పప్పు వండి రోజు తినే వరకు కొట్టిపెట్టు. ఏందట్ట పెడతావా? దీవించమ్మ, దీవెన లేనక ఖండించమ్మ, కన్న తల్లి అని ఈ రింగు గర్భంలో పోయింది. నన్ను మట్టుకు అడగొద్దు. ఇంత క్రితం ఏమైనా పెట్టారా ఏమి? అవుతున్నాడు. దీనికి హాయువు దీర్ఘాయువు. అర్థమవుతుందా? మరి హద్దము తిరగకుండా, మూరకెత్తము లేకుండా, ముచ్చట కలిగిన వీరుడై వైకుంఠ అనునాదములు సముదొగించి ఘన విజయములు స్థాపించి వరప్రసన్నం ఈ రోజు నీ బిడ్డకి ఇస్తున్నాను. అర్థమవుతుందా? నేను ముందు, నా వెనక మీరు. ఇసిరి అక్క నా కొట్టుకుంటామ్మా. కానీ నేను ఇసిరేను, పట్టుకొస్తా. కష్టపడటం మీ వంతు, సాయపడటం నా వంతు. నేను ముందు, నా వెనక మీరు. అర్థమవుతుందయ్యా? ఎలాంటి ఇబ్బంది కారణం లేకుండా కరుణతో కాపాడే అమ్మను నేను ఉన్నానని అభినందిస్తున్నాను. Hey,